பெருஞ்சீர் அருட்பெருஞ்சோதி 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 தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. சத்குருநாதா சத்குருநாதா சமரச சுத்த சன்மார்க்க சத்திய சங்கம் தழைக்க அருள் தாத்தா போற்றி நின் பேரருள் போற்றி நின் பெருஞ்சீர் ஆற்றலின் అరుట్పెరుంజోతి. సకలము సిద్ధించును నాలోని చిరాకాశంలో కరుణామయుడు కొలువున్నాడుగా వరంలో. అరుట్పెరుంజోతి సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసి మెలిసి జీవించాలని అందరిలోనున్న దైవ అనుగ్రహముతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిట్రంబలం. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి. తిరుచిట్రంబలం. అందరికీ వందనములు. అరుణ్ పెరుంజ్యోతి. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. ఓకే. తిరుక్కదవు తిరత్తల్ దివ్యద్వారం తెరుచుకొనుట. ఇది చూస్తున్నాము నిన్నటి నుండి. ఇందులో 3వ పాట చూద్దాం ఈరోజు. உரை கடந்த திருவரு பேரொளிவடிவை கலந்தே உவட்டாத பெரும்பூகம் ஓங்கியுறும் பொருட்டே இறை கடந்து என் உள்ளகத்தே. ఒక్క నిమిషం ఉండండి, ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. మోహిని మేడం మ్యూట్ చేయండి అమ్మా. ఓకే, మొదటి నుంచి పాడమ్మా. ఎక్కువ వస్తాను. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు ఓకే. உரை கடந்த திருவருட்பேரொளிவடிவை கலந்தே உவட்டாத பெரும்போகம் ஓங்கியுறும் பொருட்டே இறை கடந்து என் உள்ளகத்தே எழுந்து பொங்கி ததும்பி என் காதல் பெருவெள்ளம் என்னை முற்றும் விழுங்கி கரை கடந்து போனதினி தாங்க முடியாது கண்டு கொள்வாய் நீயே என் கருத்தின் வண்ணம் அரசே திரை கடந்த குருமணியே சிவஞான மணியே సిద్ధసిగామణియే ఎన్ తిరునడ నాయగనే. అంటే ఉరై కడంద అన్నప్పుడు వాక్కుకు అతీతంగా దివ్య అనుగ్రహ మహాకాంతి స్వరూపముతో మమేకమై తిగట్టాద అంటే వెగటు లేని మహదానందాన్ని పొందు నిమిత్తం శబ్దానికి అతీతంగా నా ఆత్మలో ఉద్భవించి పొంగి పొరలి నా ప్రేమ అనే మహావరద నన్ను పూర్తిగా ముంచివేసి అన్ని హద్దులను దాటిపోయి ఇక భరించలేకున్నాను. నన్ను కాస్త పట్టించుకో, నా సంకల్పానుసారం నన్ను అనుగ్రహించు. ఓ నా ప్రభువా, తెరలన్నీ దాటిన స్థితిలో ఉన్న గురు మాణిక్యమా, శివజ్ఞాన మాణిక్యమా అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. అంటే వాక్కుకు అతీతంగా దివ్య అనుగ్రహ మహాకాంతి స్వరూపముతో మమేకమై.
భగవంతుని స్వరూపం ఎటువంటిది అన్నది ఇక్కడ చెప్తున్నారు. మహాకాంతి స్వరూపంతో మమేకమై వెగటు లేని మహదానందము. ఆ ఆనందం అన్నది ఎటువంటిదంటే ఎంత పొందినప్పటికీ కూడా దాని దాని అది వచ్చి మనకి వెగటు అన్నది ఉండదు అన్నది చెప్తున్నారు. ఇక్కడ ఈయనలో ఈ ఆత్మలో భగవంతుని పట్ల ప్రేమ అన్నది ఎలా ఉంది అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు. శబ్దానికి అతీతంగా నా ఆత్మలో ఉద్భవించి పొంగి పొరలి నా ప్రేమ అనే మహావరద నన్ను పూర్తిగా ముంచి వేసి అన్ని హద్దులను దాటిపోయి ఇక భరించలేకున్నాను. ఆ ప్రేమ అన్నది పొంగి పొర్లుతోంది. దాన్ని ఇక కట్టడి చేయలేని స్థితిలో ఉంది. భరించలేకపోతున్నాను. త్వరగా వచ్చి నన్ను ఇక్కడ వచ్చి పట్టించుకో, నాకు ఏం కావాలి అన్నదాన్ని నా సంకల్పానుసారం నన్ను అనుగ్రహించు అంటున్నారు. నేను ఏదైతే అడుగుతున్నానో దాన్ని వెంటనే అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు వల్లలారు ఇక్కడ. నెక్స్ట్, உன்புடை நான் பிறர் போலே உடுக்க விழைந்தேனோ உண்ண விழைந்தேனோ வேறுடைமை விழைந்தேனோ அன்புடையாய் என்றனை நீ அணைத்திடவே விழைந்தேன் அந்தோ என் ஆசை வெள்ளம் அணை கடந்தது அரசே என்புடை வந்து எனை வந்து அணைக என இயம்புகின்றேன் உலகோர் என் சொல்லினும் சொல்லுக என் லஜ்ஜையெல்லாம் ஒழித்தேன் தென்புடையோர் முகம் நோக்கி திருப்பொது நிற்கின்றோய் సిద్ధ సిగామణియే ఎన్ తిరునడ నాయకనే. అంటే నీ సన్నిధిలో ఇతరులలాగా బట్టలు ధరించాలి, మంచి మంచి బట్టలు, ఆభరణాలు ఇవన్నీ ధరించాలని నేను కోరుకున్నానా? మంచి ఆహారం తినాలని కోరుకున్నానా? ఇతర వస్తువులను కోరుకున్నానా? ప్రేమతో నన్ను నీవు ఆలింగనం చేసుకోవడాన్నే కోరుకున్నాను. అయ్యో, నా కోరికలనే వరద ఆనకట్టను దాటి పొంగి పొర్లుతోంది. ఓ ప్రభువా, నేను బహిరంగానే చెబుతున్నాను, వచ్చి నన్ను ఆలింగనం చేసుకో. లోకజనులందరూ ఏమి అనుకున్నా సరే లజ్జ ఎలా విడితే అంటున్నారు. అంటే లజ్జ, సిగ్గు అంతా విడిచిపెట్టాను, వచ్చి నన్ను ఆలింగనం చేసుకో అని పిలుస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ పూర్తిగా ఏంటంటే ఆయనలో ఉన్న భగవంతుని పట్ల ఉన్న ప్రేమ అన్నది పొంగి పొర్లుతోంది. దాన్ని కట్టడి చేయలేని స్థితిలో ఉన్నాను, త్వరగా వచ్చి నన్ను చేరుకో అని భగవంతుని పిలుస్తున్నారు. తెన్పుడయోర్ ముఖం నోకి తిరుపొదు నిற்கின்றோய் అంటున్నారు. అంటే తెన్పొదు అన్నప్పుడు ఇక్కడ దక్షిణ దిక్కు, దక్షిణం వైపుకు చూసి అంతటా నిలిచి ఉన్నవాడా సిద్ధశిఖామణియే దివ్య నటరాజ అంటున్నారు. అంటే దక్షిణం వైపుకి చూస్తూ ఉందన్నమాట. ఇక్కడ దక్షిణం వైపు అనేది స్పెషల్గా ఎందుకు ఇస్తున్నారు అంటే, మనకి మెయిన్ టెంపుల్స్ చూసారంటే ఇప్పుడు వడలూరు కావచ్చు, అలాగే చిదంబరం, శ్రీరంగం ఇలాంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా దక్షిణ ద్వారం ప్రవేశమే ఉంటుంది. నార్మల్గా కూడా ఏంటది మూలస్థానం అన్నది దక్షిణం వైపుకి ఫేస్ చేసే ఉంటుంది, మీరు గమనించి ఉంటే. సో అది ఎందుకు అంటే దక్షిణ దిక్కు అన్నది మరణానికి సంకేతం, యముడికి. సో దాన్ని ఫేస్ చేసి భగవంతుడు ఉన్నాడు అంటే అక్కడ మరణాన్ని ఎదిరిస్తూ ఉన్నది, మరణాన్ని ఆపుతున్నది అన్నది. అంటే దైవత్వం ఏదైతే ఉందో అది మరణాన్ని ఆపడానికి దాన్ని ఫేస్ చేసి ఉంటుందన్నమాట. సో వడలూరులో కూడా మీరు చూసుకుంటే జ్ఞానసభ ఎంట్రన్స్ అన్నది దక్షిణ దిక్కుని ఫేస్ చేసి ఉంటుంది. అలాగే చిదంబరం కావచ్చు, శ్రీరంగం, ఈ రెండు కూడా మెయిన్ టెంపుల్స్. వైష్ణవ దీంట్లో శ్రీరంగము, శైవ దీంట్లో చిదంబరం. సార్
తెలుసు కాదు లోపల ఏమన్నారు బాగా చెప్పండి. హలో 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 మ్యూట్ ఎవరు చేయండి ప్లీజ్. మ్యూట్ చేయండి. మ్యూట్ చేయలేదు వాళ్ళు ఇంకా. ఐఫోన్ అని ఉంది అనుకుంటా అది. నేను చేస్తాను. ఆ. సో కాబట్టి ఈ పాటలో మనకు దక్షిణ దిక్కు ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు. దక్షిణ దిక్కు వైపుకు చూసి అంతటా నిలిచి ఉన్నవాడ సిద్ధశిఖామణియే దివ్య నటరాజ అంటున్నారు. సో అది దక్షిణం వైపుకి దైవం ఉంది అన్నదానికి సంకేతం ఏంటంటే మరణాన్ని ఎదిరిస్తున్నది అన్నది అక్కడ చెప్పబడింది. అయితే అయితే ఇక్కడ మనం వచ్చి దైవం వచ్చి దక్షిణాన్ని చూసినట్టు ఉంటది, మనము ఉత్తరం వైపుకి ప్రవేశిస్తాం. అవును, అదే అదే ఉత్తర నిన్న ద్వార మనం దర్శనం వైకుంఠం, అన్నది. అదే వైకుంఠం గురించి చెప్పుకుంటున్నాం కదా, ఆ వైకుంఠాన్ని గురించి. సో ఉత్తర అయితే ద్వారం అన్నది మనము మనం ఉత్తరం వైపుకి వెళ్తాము, భగవంతుడు దక్షిణం వైపు చూసి ఉంటది అన్నమాట. యా 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 యా. ఇది వచ్చి ఎప్పటికి ఓపెన్ చేసి ఉన్న వైకుంఠం అసలు ఇది. అవును, అది వైకుంఠ ద్వారము వడలూరు, అదే శ్రీరంగము, మళ్ళీ ఇక్కడ మన చిదంబరం. చిదంబరం, వడలూరు. ஓகே நெக்ஸ்ட். இறந்திறந்தே இளைத்ததெல்லாம் போதும் இந்த உடம்பே இயற்கை உடம்பாக அருள் இன்னமுதம் அளித்தென் புறந்தழுவி அகம் புணர்ந்தே கலந்து கொண்டே எந்நாளும் பூரணமாம் சிவபோகம் பொங்கியிட விழைந்தேன் பிறந்திறந்து பொய்கதியை பெற நினைத்தே ஏமாந்த பேதையர் போல் என நினையேல் பெரிய திரு கதவம் திறந்து அருளி அணைந்திடுவாய் சிற்சபை வாழ் அரசே சித்தசிகாமணியே என் திருநட நாயகனே. ఇరందిరందే ఇళైతదెల్లాం పోదుం అని అంటున్నారు. పదే పదే మరణించి క్షీణించడం ఇక చాలు. ఈ శరీరాన్నే సహజ శరీరముగా మారుటకు అనుగ్రహామృతమును అనుగ్రహించి బాహ్యములో నన్ను ఆలింగనం చేసుకుని ఆత్మలో మమేకమై కలిసి ఎన్నటికీ సంపూర్ణమైన శివభోగము ఉప్పొంగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మరణించి అసత్యమైన స్థితులను పొందదలచి మోసపోయిన వారిలా నన్ను తలచవద్దు. మహా దివ్య ద్వారాన్ని తెరచి అనుగ్రహించి నన్ను ఆలింగనం చేసుకో. చిత్సభలో విరాజిల్లుతున్న ఓ ప్రభువా, సిద్ధశిఖామణియే నా దివ్య నటరాజా అంటున్నారు. అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మరణించడం, ఇది ఒక సైకిల్, జనన మరణ చక్రం అంటాం కదా, ఇది జరుగుతూనే ఉంది. ఈ జన్మించడం, మళ్ళీ క్షీణించడం అది చాలు. ఇంకా ఈ శరీరాన్నే, ఇప్పుడు ఉన్న ఈ శరీరాన్నే సహజ శరీరముగా మారుటకు అనుగ్రహామృతమును అనుగ్రహించు అని అడుగుతున్నారు వల్లలారు ఇక్కడ. ఈ శరీరాన్నే, సహజ శరీరం అంటే ఇంకా ఎప్పటికీ నిరంతరం ఉండిపోయేలా ఈ శరీరాన్ని అనుగ్రహించు అని అడుగుతున్నారు ఇక్కడ. సో త్వరపడి వచ్చి నన్ను ఆలింగనం చేసుకో అంటున్నారు. త్వరపడి వచ్చి నాలో కలిసిపో అని అడుగుతున్నారు. సో మహా దివ్య ద్వారాన్ని తెరచి నన్ను అనుగ్రహించు అని ఇక్కడ ఈ పాటలో అడుగుతున్నారు. నెక్స్ట్. பொய்யுடையார் விழைகின்ற புணர்ச்சி விழைந்தேனோ, பூண விழைந்தேனோ, வான் காண விழைந்தேனோ, மெய்யுடையாய் என்னோடு நீ விளையாட விழைந்தேன். விளையாட்டு என்பது ஞானம் விளையும் விளையாட்டே. பையுடை பாம் அணையரோடும் ஆடுகின்றோய், எனது பண்பறிந்தே நன்புவைத்த பண்புடையோய் இன்னே. செய்யுடை என்னோடு கூடி ஆட எழுந்தருள்வாய் சித்தசிகாமணியே என் திருநட நாயகனே.
అసత్యపూరితమైన వారు కోరే కలయికను నేను కోరానా? ఆభరణాలను కోరానా? శూన్యాన్ని దర్శించాలని కోరానా? ఓ సత్య స్వరూపమా, నేను కేవలం నీవు నాతో క్రీడలు ఆడాలని మాత్రమే కోరాను. ఆ క్రీడలు కూడా జ్ఞానము ఉదయించు క్రీడలనే కోరాను. నా స్వభావాన్ని తెలుసుకొని నాతో మైత్రి కలిగి ఉన్న ఓ సద్గుణ సంపన్నుడా, నీ సేవకుడనైన నాతో కలిసి నాట్యమాడుటకు విచ్చేసి అనుగ్రహించు సిద్ధశిఖామణియే నా దివ్య నటరాజా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ తన కోరికను సాధారణమైన ఒక అంటే ఒక కామవాంఛల కోరిక అన్నట్టు కాకుండా జ్ఞానానికి మూలమైన తన ప్రభువు యొక్క దివ్యమైన ఆటను మాత్రమే కోరుకుంటున్నాను అన్నట్టు. ఇది ఒక కోరిక మాత్రమే కాదు, ఇది వచ్చి జ్ఞానానికి ఒక మూలమైన తన ప్రభువుని కోరుకుంటున్నారు. అంటే జ్ఞానాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని కోరుకుంటున్నారు అన్నది ఈ పాటలో మనకు తెలియజేస్తున్నారు. கூறுகின்ற சமயமெல்லாம் மதங்கள் எல்லாம் பிடித்து கூவுகின்றார், பலனொன்றும் கொண்டறியார், வீணே நீருகின்றார், மண்ணாகி நாறுகின்றார். அவர் போல் நீடுலகில் அழிந்துவிட நினைத்தேனோ, நிலைமேல் ஏறுகின்ற திறம் விழைந்தேன், ஏற்றுவித்தாய் அங்கே. இலங்கு திரு கதவு திறந்து இன்னமுதம் அளித்தே, தேறுகின்ற மெய்ஞான சித்தி உற புரிவாய் సిద్ధశిఖామణియే తిరునడ నాయకనే. అంటే ఇప్పటి వరకు చెప్పబడిన సమయం, అంటే సమయం అని దేన్నంటారంటే శైవం, వైష్ణవం, శాక్తం ఇలా ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడా సమయం అని అంటారు. సో ఈ సమయాలు, మతాలన్నింటినీ పట్టుకొని వాదించుకుంటూ ఉన్నవారు ఏ ఫలితాన్ని కూడా పొంది ఎరుగరు. వారు నిష్ప్రయోజకులై మట్టిలో మట్టిగా కలిసి దుర్గంధభరితమైన వారిలా నేను కూడా ఈ విశాల ప్రపంచంలో నశించిపోవాలని నేను ఎప్పుడైనా అనుకున్నానా? ఉన్నత స్థితులకు అధిరోహించు సామర్థ్యాన్ని కోరుకున్నాను. నన్ను అక్కడికి చేర్చావు అంటున్నారు. ఇక ప్రకాశవంతమైన దివ్య ద్వారాన్ని తెరచి మధురమైన అమృతాన్ని ప్రసాదించి నిర్మలమైన సత్యజ్ఞాన సిద్ధిని పొందునట్లు చేయి ఓ సిద్ధశిఖామణియే నా దివ్య నటరాజా. అంటే ఆ ఉన్నత స్థితులు ఏదైతే ఉన్నాయో అక్కడికి చేర్చావు, ఆల్రెడీ చేరారనమాట. చేరిన తరువాత అక్కడ దివ్య ద్వారాన్ని తెరచి మధురమైన అమృతాన్ని ప్రసాదించి నిర్మలమైన సత్యజ్ఞాన సిద్ధిని పొందునట్లు చేయి అని ప్రార్థిస్తున్నారు వల్లలారు. ఇక్కడ మెయిన్ గా మత మార్గాలను అనుసరించే వారు ఎలాంటి ఫలితాన్ని పొందక క్షీణించిపోతున్నారు అని అంటున్నారు. తాను ఉన్నత స్థితికి ఎదగగల సామర్థ్యాన్ని కోరుకున్నానని, దానికి తన ప్రభువు దాన్ని సుసాధ్యం చేశాడని ఆయన పేర్కొంటున్నారు ఇక్కడ. సో అది ఇక్కడ ఇంతకు ముందు పాటలు అనుకుంటాను, నిమిషం 6వ పాటలో ఒక లైన్ మిస్ చేసుకుంటున్నాను. వాన్ కాణ విళిందేనో అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే శూన్యాన్ని దర్శించాలని కోరానా అంటున్నారు. సో మన ఎయిమ్ అన్నది శూన్యాన్ని దర్శించడం కాదు, శూన్యంలో ఉన్న అరుట్పెరుం జ్యోతిని దర్శించడమే ఇక్కడ మన ఎయిమ్ గా ఉంటుంది. శుద్ధ సన్మార్గంలో శూన్యంతో ఆగిపోకూడదు. అందుకే ఇక్కడ ఆ శూన్యం వాన్ కాణ విళిందేనో అంటారు. ఆ శూన్యాన్ని నేను దర్శించాలని ఎప్పుడైనా ప్రయత్నించానా, కోరుకున్నానా? లేదు అన్నట్టు ఈ పాటలో మనకి ఇస్తున్నారు. సో శూన్యంతో ఆగిపోకూడదు అన్నది ఈ పాటలో మనకి తెలియజేస్తున్నారు.
ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇవన్నీ తొందరగా తెలుగులో రాసిచ్చేయండి మేడం మాకు. రాసిస్తాం మేడం. చెప్పారు కదా, ఈ మంత్ అయిపోయింది, ధనుర్మాసం అయిపోయిన తర్వాత అన్ని కూడా చేస్తాం. అరుణ్ పేరు జ్యోతి. అరుట్పెరుంజ్యోతి చెప్పండి మేడం. మళ్ళీ ఒకసారి సింపుల్ గా చెప్పారా ఫస్ట్ నుంచి? ఫస్ట్ ఓకే. వెగటు అన్నారు కదా మేడం మీరు. అవును మేడం. వెగటు అంటే బోర్ కొట్టడం లేదనమాట, ఎంత అయినా కూడా అంటే అనేది ఎప్పుడు లేదు. కూడా అవును, బోర్ కొట్టకుండా ఇంకా ఎప్పుడు ఆనందం అన్నది అంత బాగా ఉంది ఆయనకి ఇంకా అనుభవించాలనే ఉంది కానీ ఆనందాన్ని, ఆ ఆనందం పట్ల వెగటు లేదు. అంటే ప్రియంగా అనుకోండి, లేకపోతే బోర్ అంటాం కదా, అవును అనిపించట్లేదు అనమాట. విముఖత, సముఖత ఉంది కానీ దాని పట్ల విముఖత లేదు. అట్లా అన్నమాట, చేదుగా అనుకోవచ్చు అట్లా. అవును అవును, అలా ఏమీ లేకుండా ఆనందం అన్నది ఇంకా నిరంతరం ఉండాలనే కోరుకుంటున్నారు. అంత మధురంగా ఉంది అన్నమాట ఆనందం అన్నది. మధురంగానే అనిపిస్తుంది కానీ వేరేలాగా లేదు. అవును. ఉమ్. మేడం చెప్పండి కొంచెం ఉమ్. వాళ్ళొకసారి ఓకే ఓకే. చెప్పండి సింపుల్ గా. అంటే ఇక్కడ మనకి మొత్తం కూడా ఏంటంటే త్వరగా వచ్చి నన్ను కలుసుకో, నన్ను చేరుకో, నాలో వచ్చి ఆ నన్ను చేరుకో అన్నదే ఈ పాటల్లో అంతా కూడా చెప్తున్నారు. త్వరగా ఆ దివ్య ద్వారం ఏదైతే ఉందో దాన్ని తెరుచుకొని వచ్చి నన్ను నన్ను చేరుకో అంటున్నారు, పిలుస్తున్నారు భగవంతుని. అంటే ద్వారం తెరిస్తే నేను వస్తాను అని కాకుండా ఆయన్ని రమ్మంటున్నారు అనమాట. నువ్వు వచ్చి నన్ను చేరుకో, నన్ను కలుసుకో అని పిలుస్తున్నారు. సో ఇక్కడ వాక్కుకు అతీతంగా దివ్య అనుగ్రహ మహాకాంతి స్వరూపముతో మమేకమై వెగటులేని మహదానందాన్ని పొందు నిమిత్తం నా ఆత్మలో ఉద్భవించి పొంగి పొరలి నా ప్రేమ అనే మహావరద నన్ను పూర్తిగా ముంచి వేసింది. అంటే ప్రేమ అన్నది ఎంత ఉండాలంటే ఉప్పొంగాలి, ప్రేమ ఉప్పొంగి ప్రవహించాలి, వరదలై ప్రవహించాలి అంటున్నారు. సో అలా జరిగినప్పుడే అది ఇంకా అక్కడ ఆపడం అన్నది ఉండదన్నమాట. అంతటి ప్రేమ పొంగి పొర్లినప్పుడు భగవంతుడు తానే స్వయంగా వచ్చి ఆ వచ్చి కలిసిపోతారు, మనలో మమేకమవుతారు అన్నదాన్నే ఈ పాటలో తెలియచేస్తున్నారు. అలానే వள்ளలారికి కూడా భగవంతుడు వచ్చి పూర్తిగా ఆయనలో కలిశారు అన్నదే ఈ పాటల ద్వారా మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఎవరైనా పని మీద అనంతమైన ప్రేమ ఉందనుకోండి, వాళ్ళ మీద మనకి వాళ్ళు రాగానే వాళ్ళని పట్టేసుకుంటాం చూడండి, అలా అన్నట్టు కదా. అంతే, అలాగే ఆయన వచ్చి ఈయనని అలా పట్టేసుకుంటారని. ఆ ప్రేమకు హద్దులే లేవు, అవును అనంతంగా అది అవును వస్తుంది, పొంగి పొర్లినప్పుడు ఆ స్థితి వస్తుంది. అవును అవును. అది అంటే ఆ ఇప్పుడు ప్రేమ మనలో అంతటి ప్రేమ రావాలి. సో ఆ ప్రేమ వచ్చినప్పుడే మనలో, ఇప్పుడు మనం జ్ఞానచర్యలో చెప్పుకున్నాం చూడండి, ఫస్ట్ సాంగ్ నినైందిలో ఎలా ప్రేమించాలి భగవంతుణ్ణి అన్న విషయం. సో అంతటి ప్రేమ పొంగి పొర్లాలి అక్కడ. అంటే ఇంకా రోజు మన ప్రార్థనలో కూడా ఆయన పట్ల ప్రేమ అన్నది అంతగా వ్యక్తం అవ్వాలి. అందుకే కూడా మన ప్రేయర్ అన్నది ఎప్పుడు కూడా గ్రూప్ లో ఉండదు, ఇండివిజువల్ ప్రేయరే. ఎవరికి వారు భగవంతునితో ఒక బంధం, ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకోవాలి. అది అందరితో కలిసి మనం చేయలేము ఆ ప్రేయర్ అన్నది. ఆ ప్రేమని వ్యక్తపరచడం అన్నది అంత తీవ్రంగా ఉంటుంది ఒకరికి ఒకరి పట్ల. సో అలా ఉండాలి. అలా ప్రతిరోజు మనం చేస్తూ 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 ఉండగా ఆ ప్రేమ అన్నది పెరుగుతూ వస్తుంది అన్నమాట. సో రోజు ప్రేయర్లో మనం భగవంతుని పట్ల ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండాలి, కళ్ళలో నీళ్లు రావాలి. అది
ఇందులో నెక్స్ట్ సాంగ్ లో ఏంటంటే ఆమ్, అంటే వేరే ఏ విషయాలు కానీ మంచి మంచి బట్టలు ఆభరణాలు ఇలాంటివేది నేను కోరుకోవట్లేదు, కేవలం నిన్ను మాత్రమే కోరుకుంటున్నాను అని భగవంతుని అడుగుతున్నారు. ప్రేమతో నన్ను నీవు ఆలింగనం చేసుకోవడాన్నే కోరుకున్నాను. అండ్ ఇక్కడ వర్ణించేటప్పుడు ఏంటంటే దక్షిణ దిక్కు అన్న ఒక వర్డ్ ని మనకి ఇక్కడ చెప్తున్నారు. దక్షిణ దిక్కు అన్నది మరణాన్ని ఆపడానికి సంకేతం అన్నమాట. అంటే దక్షిణ దిక్కు మనం చూడటమా ఎట్లా మేడం, అది అర్థం కాదు. భగవంతుడు చూస్తాడు అన్నది అంటే ఇప్పుడు మనలో అంటే సౌత్ అన్నది దక్షిణం వైపు అన్నది నార్మల్ గా మనకి మరణంకి సూచన కదా. అంటే మరి యముడి స్థానం అంటారు కదా, అవును. యమధర్మరాజు స్థానం అన్నది అంటే మరణం అన్నది దక్షిణం. అందుకే మనకి ఐ థింక్ దక్షిణం వైపుకి కూడా పడుకోకూడదు ఏదో చెప్తారు, నాకు అది ఐడియా లేదు. అది ఏంటంటే మరణం అన్నది అటువైపు ఉంది అన్నదానికి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మనకి మెయిన్ టెంపుల్స్ అన్ని కూడా చూసారంటే శ్రీరంగం, చిదంబరం, వడలూరు ఇవన్నీ కూడా దక్షిణం వైపుకి ఫేస్ చేసి అంటే ఆ లోపల మూలస్థానంలో దైవం అన్నది దక్షిణ దిక్కుని ఫేస్ చేసి ఉంటుంది అనమాట. మనం వెళ్ళేది తూర్పు వైపుకి వెళ్తాం, తూర్పు నుంచి ఐ మీన్ దక్షిణం నుంచి తూర్పుకి వెళ్తాం. సో ఇక్కడ ఏంటంటే మనల్ని ఫేస్ చేసి ఇలా ఉంటుంది. అండ్ అదే విధంగా మరణం అన్నది కూడా దక్షిణం వైపు ఉంటుంది కాబట్టి దాన్ని ఎదురుగా భగవంతుడు అంటే ఆ దైవ శక్తి ఏదైతే ఉందో దాని మరణానికి ఎదురు వెళ్ళినట్టు అనమాట. అంటే మరణాన్ని ఎదిరిస్తుంది అన్నది. ఉత్తరం నుంచి వెళ్తాం రా, ఉత్తరం నుంచి వెళ్తాం అక్కడ వడలూరు. మనం వెళ్ళేది అవును, మనం వెళ్ళేది ఉత్తరం. అంటే ఇంతకుముందు తూర్పు అని చెప్పావు నువ్వు మాటలు. సారీ, తూర్పు కాదు, ఉత్తరం. ఆలోచిస్తున్నాను, తూర్పుతున్నారు ఏంటి, సైడ్ నుంచి వెళ్తారేమో అని అనుకుంటున్నాను నేను. లేదు, మనం తూర్పు అంటే నేరుగా ఎలా వెళ్తాం కదా. మామూలుగా అన్ని గుళ్ళు తూర్పులో ఉంటాదన్నమాట. అంటే ఎలా ఉంటదంటే దైవం మనం వచ్చి అందరూ గుళ్ళు చూసామంటే దైవ విగ్రహము తూర్పును చూసినట్టు ఉంటుంది. మనము పడమర వైపుగా ఇట లోపలికి ఇట ఎంట్రీ చేస్తాం. అన్ని గుళ్ళల్లో అలానే ఉంటుంది, ఓకేనా. కానీ ఇక్కడ ఈ 3 దేవాలయాల్లో ఎట్టుంటుంది అని చూసినామంటే దక్షిణాన్ని చూసినట్టు ఇవి ఉంటాయి. ఏదైతే మనం విగ్రహము దైవము అని చెప్పుకుంటామో అది ఇలా ఉంటుంది. మన జ్యోతి కూడా అలానే ఉంటుంది వడలూరులో, ఇలా దక్షిణాన్ని చూసినట్టు ఉంటుంది. మనం ఉత్తరం నుంచి లోపలికి ప్రవేశిస్తాం. సో ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం తెరుస్తారు అని చెప్తారు కదా, అది ఎప్పటికీ తెరిచి ఉంటుంది వడలూరులో. మళ్ళీ చిదంబరం కూడా అలానే ఉండాలి, ఇది మన శ్రీరంగం కూడా అలానే ఉంటుంది. కానీ వడలూరు ఏమంటే జాతి మతం కులం ఏం లేదు. ఇక్కడ చూసినామంటే వీళ్ళు మేము శైవము వీళ్ళు వైణవం అని తనితనిగా పెట్టుకున్నారు, ఓకేనా. అవి సమయాలకి సంబంధించింది. కానీ మనది సన్మార్గము, జాతి మతము కులము ఏది లేదు. అందరూ జీవులందరికీ అది దేవాలయం అయి ఉంది. అదే మనకి మరణం లేని మహాజీవితాన్ని ప్రసాదించే దేవాలయం అది. నెక్స్ట్ పార్ట్ లో ఏం చెప్తున్నారంటే మళ్ళీ పుట్టడం, మరణించడం ఇవన్నీ ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంది కదా, జనన మరణ చక్రం అన్నది. సో ఇవన్నీ లేకుండా ఈ శరీరం, ఇప్పుడున్న ఈ శరీరాన్నే సహజ శరీరంగా మార్చమని వేడుకుంటున్నారు భగవంతుని. అలా మారడానికి అనుగ్రహామృతమును అనుగ్రహించు అని అడుగుతున్నారు. ఆ అమృతం ఎప్పుడైతే ఆ అనుగ్రహం అనే అమృతం మనం స్వీకరిస్తామో అప్పుడే మరణం అన్నది లేకుండా అవుతుంది. అంతవరకు కూడా మరణం అన్నది ఉంటూనే ఉంటుంది. ఇది ఈ పాటలో ఈ శరీరాన్ని ఇప్పుడున్న ఈ శరీరాన్నే సహజ శరీరంగా మార్చడానికి అనుగ్రహామృతమును అనుగ్రహించి నన్ను ఆలింగనం చేసుకో, నన్ను చేరుకో, నాలో కలిసిపో అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు వల్లలారు. ఓకేనా మేడం? ఓకే. ఇక్కడ
నెక్స్ట్ సాంగ్ లో మళ్ళీ అదే ఈ అసత్యపూరితమైన వారు కోరే కలయికను నేను కోరానా, ఆభరణాలను కోరానా, అంటే ఈ కోరికలన్నీ నాకేమీ లేదు, శూన్యాన్ని దర్శించాలని కోరానా అంటున్నారు. శూన్యాన్ని దర్శించాలని నేను ఎప్పుడైనా కోరానా? అది కూడా కాదు. ఓ సత్యస్వరూపమా, నేను కేవలం నీవు నాతో క్రీడలు ఆడాలని మాత్రమే కోరాను. నాతో వచ్చి ఆడుకో, నా దగ్గరికి రా అని పిలుస్తున్నారు. ఆ క్రీడలు కూడా ఎటువంటిదంటే ఆ క్రీడలు ఆడుతూ ఉండగా జ్ఞానము అన్నది ఉదయిస్తుంది. అలాంటి క్రీడలు నాతో ఆడుకో, జ్ఞానం ఉదయించేలా ఉండే క్రీడలను నాతో ఆడుకో వచ్చి అని పిలుస్తున్నారు. నా స్వభావాన్ని తెలుసుకొని నాతో మైత్రి కలిగి ఉన్న ఓ సద్గుణ సంపన్నుడా, నీ సేవకుడైన నాతో కలిసి నాట్యమాడుటకు విచ్చేసి అనుగ్రహించు. అంటే నా స్వభావం ఎటువంటిదో నీకు తెలుసు, దానికి తగ్గట్టుగా నా కోరికలన్నీ నెరవేర్చు, వచ్చి నాతో క్రీడలాడు, జ్ఞానాన్ని ప్రసాదించు అని అడుగుతున్నారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ పాటలో సమయం, అదే ఇందాక చెప్పుకున్నాం కదా, శైవం వైష్ణవం ఇలాంటివన్నీ సమయాలు అంటారు. సో ఈ సమయ మతాలన్నింటినీ పట్టుకొని ఉన్నవారు ఏ ఫలితాన్ని కూడా ఇది వరకు పొందలేదు. వారు నిష్ప్రయోజకులై మట్టిలో మట్టిగా కలిసి దుర్గంధభరితమైన వారిలా నేను కూడా ఈ విశాల ప్రపంచంలో నశించిపోవాలని నేను ఎప్పుడైనా అనుకున్నానా అని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఈ మతము మార్గాలు వీటన్నింటిలో ఉన్న వారందరూ కూడా ఫైనల్ గా ఏం జరుగుతుందంటే మరణం అన్నది వస్తోంది, వారికి కూడా మరణం సంభవిస్తోంది. సో అలా మరణించి వాళ్ళు కూడా ఏ ఫలితాన్ని పొందలేకున్నారు. అలా నేను ఎప్పుడైనా అలా అవ్వాలని నేను కోరుకోవట్లేదు. ఈ విశాల ప్రపంచంలో నశించిపోవాలని నేను ఎప్పుడైనా అనుకున్నానా అని అడుగుతున్నారు. ఉన్నత స్థితులకు అధిరోహించు సామర్థ్యాన్ని కోరుకున్నాను. నేను అలా మరణించకూడదు, ఉన్నత స్థితులకు అధిరోహించాలి అని అడుగుతున్నారు. నన్ను అక్కడికి చేర్చావు, ఆ ఉన్నత స్థితులకు కూడా చేర్చావు. ఇక ప్రకాశవంతమైన దివ్య ద్వారాన్ని తెరచి మధురమైన అమృతాన్ని ప్రసాదించి నిర్మలమైన సత్యజ్ఞాన సిద్ధిని పొందునట్లు చేయి అని ప్రార్థిస్తున్నారు. నిరంతరము ఆ సచ్చిదానంద స్థితిలో నన్ను ఉంచమని అన్నట్టేనా మేడం? అవును, ఆ హయ్యర్ దీనికి నువ్వు చేర్చు అని అడుగుతున్నారు. అంటే నన్ను ఆరంపేరు జ్యోతిగా నిరంతరం ఉంచు అన్నట్టే కదా? ఉంచు అన్నట్టే, ఇంకా ఫైనల్ గా అరుట్పెరుం జ్యోతిగా అవ్వడమే అది. సో వీటన్నిటికి ఇవన్నీ జరగాలి అంటే ఆ దివ్య ద్వారాన్ని తెరువు అని అడుగుతున్నారు. దివ్య ద్వారం అన్నది ఆత్మలో ఉందన్నమాట. అంటే ఆత్మలోనికి మనం ప్రవేశించాలి. సో ఆత్మలో ప్రవేశించడానికి ఆ ద్వారం అన్నది ఉంది అక్కడ, చాలా చిన్నగా ఉంటుందంట. ఇరై అళవు అంటారు తమిళ్లో. అయితే ఇరై అంటే ఎంత అంటే చాలా చిన్నది. ఎలాగైతే ఇప్పుడు మన వెంట్రుకలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక్క వెంట్రుకని 100 భాగం ఇలా చీల్చామంటే దాంట్లో ఒక్క భాగం ఎంత ఉంటుందో అంతటిది ఇరై అళవు అంటే, అంత మైన్యూట్ గా ఉంటుందంట. అందులోనికి మనం ప్రవేశించాలి. లేదురా, లేదు, మనం ప్రవేశించము. మనం అంటే ఇక్కడ ఏంటంటే మన చైతన్యం రావాలి. మన చైతన్యం అంటే ఇక్కడ మనం వచ్చి ఇక్కడ శూన్యం అంటేనే, ఇక్కడ మనం ఏం చెప్పాం, శూన్యాన్ని నేను కోరుకున్నామా. ఇక్కడ ఏమవుతుందంటే అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని లోపలికి దూరడానికి ఏం చేస్తున్నారు, ఆత్మస్థితికి వెళ్తున్నారు. లోపల మైల్డ్గా చిన్నగా ఉండేది ఆ ద్వారం తెలీదు, దానికి అవతల దైవం ఉన్నాడు అన్నది ఎవరికి తెలియలేదు. ఇప్పుడు ఇక్కడే ఆత్మస్థితిలో ఎలా ఉంటుందంటే, మనము ఇది స్పేస్ గురించి చూసాం కదా, ఆ స్పేస్ లో మధ్యలో ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి యువతలది అవతలది కలిపేది, రెండింటిని కలిపే ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ని దాటడం మన వల్ల కాదు. ఆ స్పేస్ని దాటాలంటే అనుగ్రహం ఒక్కటే మనల్ని అది దాటుతుంది. అందుకే మనం ఏం చెప్తున్నాము, వల్లారు ఏం చెప్తున్నారు, నువ్వు రా అని పిలుస్తున్నారు.
దైవాన్ని ఇక్కడికి రమ్మంటున్నాడు, నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. అయితే అప్పుడు నా దగ్గర రా అని పిలిచేటప్పుడు దైవం యొక్క అనుగ్రహమే కదా అది. దైవం అంటేనే అనుగ్రహమే కదా. అయితే అనుగ్రహము వచ్చి తన్ను అవతల తీసుకెళ్ళాలి. దాటించడము అనుగ్రహమే దాటిస్తుంది కానీ మన ప్రయత్నం కానే కాదు. సో మనం దూరడం కాదు, దైవ అనుగ్రహము. చూడు, మనం ఈ పాటలో కూడా మనం ఏం చెప్పుకున్నాం, తిరుకదవై ఆ తలుపు తెరిసి నువ్వు రానన్నా అని పిలుస్తున్నాం. తలుపు తెరువు, నేను వస్తానని చెప్పలేదు. ఆ తలుపు తెరిసి నువ్వు రా అంటున్నావు అంటే అనుగ్రహ శక్తి అయిన దైవాన్ని పిలుస్తున్నావు. నువ్వు రా, నువ్వు వచ్చి నన్ను అవతలికి తీసుకెళ్ళు అని అర్థం. అది ఒక్కసారి ఉండు, దాంట్లో ఉంటుంది. అంతే మేడం, అనంతమైన ప్రేమ మనలో పొంగి పొరిగినప్పుడు ఆ దైవమే నువ్వే నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళు అంటున్నాడు. నా దగ్గరికి వచ్చి ఆ ద్వారాన్ని దాటి నన్ను వచ్చి ఆ ద్వారం నుండి నన్ను తీసుకెళ్ళు లోపలికి. ద్వారం తెరవమని అడుగుతున్నారు ఇక్కడ. అది మనము అది గుర్తుంచుకోవాలి, మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అయితే ఆ అనుగ్రహం పొందడం కోసమే మనము జీవకారుణ్యం చేయాలి అనేది మనకి ఇక్కడ మనం వల్లలారు చెప్తుంటారు. ఎందుకంటే జీవకారుణ్యం చేయడం ద్వారా మనం ఏం చేస్తామో అందరి సకల జీవుల్లో కూడా దైవాన్ని దర్శించడం అన్నది మనకి జరుగుతుంది. ఉభయ ఆకాశం గుర్తొచ్చింది వెతుకుతున్నానే దొరకలేదు. ఉభయ ఆకాశం, ఓకే, ఆకాశాలన్నీ చెప్పుకున్నాం కదా, దాంట్లో ఉభయ ఆకాశం అన్నది మనం దాటడం వచ్చి కష్టం. అదిదా మనకి వంతన లాగా పనిచేస్తుంది. ఆ వంతనలో మనం వెళ్ళాలి అంటే దైవానుగ్రహము మనకి కలిగితేనే మనం ఆ వంతన దాటగలము. అది ఉభయ ఆకాశం. అదే గుర్తురాలి, అది కూడా దొరకలేదు పేపరు, కానీ గుర్తొచ్చేసింది ఇప్పుడు. ఉభయ ఆకాశం అంటారు. సో ఇక్కడ ఏమంటే అన్ని కూడా మనకి దైవానుగ్రహం ద్వారానే జరుగుతుంది. ఆ అనుగ్రహము మనము పొందాలి. అది పొందితే తప్ప ఇది కాదు. అది పొందడానికి మార్గము ఏమిటి? జీవకారుణ్యం ఒక్కటే అది దానికి మార్గం. అంటే జీవకారుణ్యం ద్వారా ప్రతి దానిలో కూడా మనం ప్రతి జీవిలో మనం ఆ దైవాన్ని దర్శిస్తాం. అది ఒక మ్యాజిక్ లాగా జరుగుతుంది. అవును, మ్యాజిక్. చాలా బాగా తెలుస్తుంది మనకి. అది జీవకారుణ్యం చేసినప్పుడే అనుభవం అన్నది మనకి కనిపిస్తుంది. మనం మాటల్లో ఇప్పుడు చెప్పలేము అది. అవును అవును. ఆ జీవకారుణ్యం చేసినప్పుడే కదా మేడం అందరూ ఆనందిస్తారు, సంతోషపడతారు. అప్పుడు వాళ్ళ పట్ల మనకి ప్రేమ, మన పట్ల వాళ్ళకి ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. చూడండి, ఎక్కడికి పోయినా మనం ఏ స్థలానికి వెళ్ళినా మనల్ని హత్తుకుంటూనే ఉంటారు. అవునా మేడం? ఎక్కడికి పోయినా మనల్ని పలకరింపు అనేది ఉంటుంది, మనకి ప్రేమతో మనతో ఉంటారు. అదే కదా భగవంతుడు అంతటా ఉంటాడు కదా, అదే అనంతమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ అనేది ఆ జీవకారుణ్యం వల్లనే కలుగుతుంది అన్నమాట. సేవ వల్లనే కలుగుతుంది, అదే జీవకారుణ్యం. దీంట్లో మనం సూక్ష్మంగా చూస్తే చాలా విషయాలు దాగి ఉంది మేడం. సూక్ష్మంగా చూస్తే ఇంకా మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇప్పుడు మనము అందరికీ జీవకారుణ్యంలో ఆహారం పంచేటప్పుడు ఆ ఆహారం పట్ల మనకి ఏదైతే క్రేవింగ్ ఉంటుందో అది మనలోనూ తీరుతుంది, ఇతరులలో కూడా తీరుతుంది అన్నమాట. ఓకేనా? అలానే అది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏమిటి అంటే అప్పుడు మనం ఎప్పుడైతే ఇస్తూ వస్తామో మనలో అతృప్తి ఇద్దరికి కలుగుతుంది. వాళ్ళు ఆహారం తినడం ద్వారా వాళ్ళు తృప్తి చెందడాన్ని మనం చూసినప్పుడు మనలో కూడా తృప్తి కలుగుతుంది.
ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఫుల్ఫిల్మెంట్ అన్నది ఏర్పడుతుంది. ఓకే. ఇలా మనకి ఇంకొక పాయింట్ వచ్చి మనలో వచ్చి ఒక ఎనర్జీ ఉంది మేడం. ఆ ఎనర్జీ ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం మేడం, ఇంట్లో మనం పెళ్లి ఉంది, ఒక మ్యారేజ్ ప్రోగ్రామ్ ఉంది, మన బిడ్డకి పెళ్లి చేస్తున్నాం. అలా పెళ్లి చేసినప్పుడు ఆ పెళ్లి చేసిన ఆ కుటుంబంలో చూసారంటే అందరికీ తృప్తిగా సంతోషంగా ఆహారం వడ్డిస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళు ఏం తినరు చివరి వరకు చూస్తే. ఆ పనిలోనే ఉంటారు, అంత ఎనర్జీతో తిరుగుతూనే ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి అని మనం పరిశీలిస్తే వాళ్ళలో ఆ తృప్తి కలుగుతుంది, సాటిస్ఫాక్షన్. మన బిడ్డకి మంచిగా పెళ్లి చేసినాము, అందరూ వస్తున్నారు, తృప్తిగా ఫోన్ చేస్తున్నారు, అందరు బిడ్డని బాగా ఆశీర్వదిస్తున్నారు. ఈ సంతోషం అన్నది మనలో పెరుగుతుంది. అక్కడ మనకి ఈ సంతోషము తృప్తి రెండు కలిసి ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక విధమైన ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ వచ్చి పింక్ కలర్లో ఉంటుందంట ఆ ఎనర్జీ. అలాంటి ఎనర్జీ వచ్చి ఎప్పుడో ఒకసారి ఇలా పెళ్లి విషయము ఇలాంటి విషయంలో మనము ఎంతో కొద్దిపాటిగా అనుభవిస్తున్నాం, దాన్ని పూర్తిగా అది ఇక్కడ మనం అనుభవిస్తాము. ఆ పింక్ కలర్ ఎనర్జీని హీలింగ్ శక్తి కలిగి ఉంటుంది, అదిగా అనుగ్రహ శక్తిగా ఉంది. ఓకేనా. మనము ఈ పింక్ కలర్ ఎనర్జీ అని చెప్పిందే నాకు గుర్తొస్తుంది, హీలింగ్కి ఇది వాడతారు. అవును మేడం. యా యా ప్రాణ దీంట్లో దాని పేరేంటి, ప్రాణిక్లోనా కాదు, ప్రాణిక్ కాదు, రేకి ఇంకొకటి ఉంటారు. రేకి, యా రేకిలో వాడతారు. ఆ రేకిని మనకి అందించిన ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ సొసైటీలో కూడా చెప్తారు మేడం, పింక్ కలర్ ఎనర్జీని ఆహ్వానించండి, వచ్చి హీల్ చేయమనండి అని కూడా ఇమాజినేషన్ చేసుకోమని చెప్తారు. యా ఇది సహజంగానే మనకి వస్తుంది. పింక్ కలర్ ఎనర్జీ మనం ఆహ్వానించడము, కూర్చొని ఇంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రేమతో ఒకరికి ఆహారం పెట్టడం ద్వారానే మనకి ఆ పింక్ కలర్ ఎనర్జీ వచ్చేస్తుంది. అది సహజంగానే జరుగుతుంది. ఓకే. సో ఆయన రేకీ చేసిన ఆయన ఎన్నో ఎన్నో రోజుల, నెలల, సంవత్సరాల నాకు తెలియదు, ఆయన కొండ మీదకి వెళ్ళి కూర్చొని ధ్యానంలో ప్రపంచంలో జీవులందరూ బాధపడుతున్నారు అనారోగ్యంతో, వాళ్ళ అనారోగ్యాన్ని నేను హీల్ చేయాలని తపస్సు చేసి ఉంటాడు ఆయన. అక్కడ తపస్సు చేసినప్పుడు ఆ పింక్ కలర్ ఎనర్జీ అన్నది అలా వచ్చి ఆయన లోపలికి ఇది అవ్వడాన్ని ఆయన గమనించారు. ఆ తర్వాత ఆయన దీంట్లో చెప్పింటారు, రేకి దాంట్లో ఎప్పుడో చదివాను, గుర్తులేదు నాకు. ఇది మాత్రం గుర్తుంటేనో ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను. అన్ని షార్ట్ కట్ వేసి ఇచ్చారు వాళ్ళ, షార్ట్ కట్ లో చేస్తారు. ఇది వచ్చి సహజంగానే మీరు ఇంత సాధనలు అవి ఇవి పరుగులు తీయాల్సిన పని లేదు. మీరు సహజంగానే ఇంట్లో ఉంటే మీ కుటుంబాన్ని చూసుకుంటూ మీ కుటుంబం వాళ్ళతో మంచిగా ప్రేమగా నడుచుకుంటూ అలానే ఆకలితో ఉన్న వాళ్ళకి జీవకారుణ్యం చేస్తూ వచ్చినప్పుడు మీలోనే ఇవన్నీ జరుగుతుంది అని చెప్తారు. సహజంగానే జరుగుతుంది. అందుకే మోక్షానికి కూడా నువ్వు పోయి గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేయడము ఇవంతా అవసరమే లేదు. జీవకారుణ్యం ఒక్కటే చేస్తే చాలు. జీవకారుణ్యమే మోక్షపు ఇంటి తాళపు చెవి అంటారు. సో అది మనము చేసే కొద్దీ మోక్షం అన్నది కూడా మనకి మన ముందరికి వచ్చి వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా, తలుపు తెరిచేస్తారంట. అసలు చెప్పాలంటే అప్పట్లో చూస్తే ధ్యానము ఇవంతా వచ్చి చెయ్యరు, కానీ ఇవి ఉండేది. ఎవరన్నా ఇంటి ముందు తిన్న కూడా కట్టి పెడతారు, మీకు తెలుసో గుర్తుందనుకుంటా. ఇంట్లో ముందుకి దాన్ని తిన్న అంటాము, గట్టున ఏదో అంటారు, అరుగు అంటారు. అరుగు కట్టి పెడతారు. ఎందుకు కట్టి పెడతారంటే అందరూ బయట అప్పట్లో కాలినడక ద్వారా కదా పయనం అంతా చేసుకునే వాళ్ళు. అలా పయనం చేసి వెళ్ళే వాళ్ళు అలసట తీర్చుకోవడానికి వాళ్ళ కోసం అక్కడ స్థలము కొంచెం ముందర వదిలి వాళ్ళ కోసం పెట్టడం. చూడండి, అప్పుడు స్థలదానం అది యూజ్ చేసుకోండి అని పెట్టాం. సో వాళ్ళు వచ్చి పడుకుంటారు. అలా పడుకున్నప్పుడు వాళ్ళకి ఒకవేళ మనం చూసినట్లయితే వాళ్ళని
అమ్మ తిన్నారా మీరు? తినలేదంటే ఆ ఇంట్లో వాళ్ళు భోజనం పెడతారు వాళ్ళకి. అదన్నీ కూడా జీవకారుణ్యమే. అయ్యో ఎంతో దూరం నుంచి వచ్చి నడిచొస్తున్నారు, అలా వచ్చిన వారు అలా కూర్చొని అలసట తీర్చుకొని అని పెట్టారు. ఇవన్నీ వచ్చి సహజంగా జరిగింది. సహజంగా దైవం పట్ల భక్తి అన్నది ఉన్నది. అన్నీ కూడా సహజంగానే జరిగేది అప్పట్లో. ఇప్పుడు అంతా మర్చిపోయినాం. ఏమంటే ఇవన్నీ తీసేసాం. మన ఇల్లు కట్టే మోడల్ మారిపోయింది, మన పైనుంచే మోడల్ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. అన్నీ మారినప్పుడు మనం కూడా అంతటిని వదిలేసుకున్నాము. సో మన సహజమైన ఆ యొక్క గుణము అని చెప్పచ్చు, లక్షణం అని చెప్పచ్చు, జ్ఞానం అని చెప్పచ్చు. ఆ సహజమైనది దయ ఒకటే. జీవుడి యొక్క సహజమైన ఆ క్వాలిటీ ఏదైతే ఉందంటే దయగానే ఉంది. ఆ దయ ద్వారానే దైవాన్ని పొందొచ్చు అన్నది మన వల్లలారు మనకి చెప్పారు. సో సహజమైన మార్గం ఈ సన్మార్గం. సహజంగా ఇప్పుడు మనం చూస్తే ఈ కుటుంబం అంతట్లో కూడా చాలా, అందరి కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఇవంతా ఎందుకు ఉన్నాయి? అండర్స్టాండింగ్ లేదు. ఎందుకు అండర్స్టాండింగ్ లేదు? బిజీగా ఉండారు అందరూ. ప్రాపంచికంలో ఎక్కువ వెళ్ళిపోయినారు కానీ ఇక లేదు. తర్వాత ఏం చేస్తారు? దాన్ని సరి చేసుకోవడం కోసం మళ్ళీ ఈ సాధనలు ఇవన్నీ మొదలు పెట్టుకున్నారు కానీ ఎవరు ఇక్కడ సహజమైన జీవితం జీవించడమే లేదు. మేడం, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడము, ఆ బాటసారులకి ఆహారాన్ని అందియడము, మంచినీళ్ళు ఇవ్వడము. మంచినీళ్ళు ఇవ్వడం కూడా కష్టమే ఉన్నది మేడం. ఒక్కొక్కరు మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అవును. ఏంటంటే ప్రతిదీ కొనుక్కో రావడము, తీసుకురావడం. మా చిన్నప్పుడు కూడా మా ఇంటి ముందు కూడా అరుగు ఉంది మేడం, గద్దె అని ఉంటది మీరు అన్నట్టు. ఎండాకాలం వస్తే కుండతో నీళ్లు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ పోసేవాళ్ళం. దూప అయినప్పుడు వచ్చిన వాళ్ళను తిండి పెట్టకుండా పంపించారు. వాళ్ళకు ఆహారం పెట్టడంలోనే మనకు ఎంతో తృప్తి కలుగుతుంది. అవును. మీరు తింటే చాలు, మీరు తింటే నాకు తృప్తి, నాకు తిన్నట్టే అంటారు కదా. అవును. అదంతా సహజంగా కూడా ఉండేది మేడం, వాస్తవమే మీరు చెప్పేది. ఇప్పుడు ఆ సహజత్వం లేదు, ఆ ప్రేమ లేదు, ఆ ఇది లేదు మేడం. అవును. అవును. ఇప్పుడు వాళ్ళకి తిండి పెట్టి నేను వండుకోవాలన్నట్టుంది. ఇప్పుడు వాళ్ళ పెట్టి మళ్ళీ నేనేం చేయాలి? ఎన్ని మారినను, ఏది మారినను మనము మన యొక్క ఆ సహజమైన క్వాలిటీ, సహజమైన జ్ఞానం ఏదైతే ఉంది అదిగా మనకి దయగా ఉంది. ఆ దయను విడవద్దు అంటారు వల్లలారు. అది అందరూ వదిలేసాము. వదలడం ద్వారా ఏమైందంటే కఠిన చిత్తం ఏర్పడింది. కఠిన చిత్తం ఎప్పుడైతే మన అందరిలో వచ్చేసిందో అప్పుడు అక్కడ దయ మాయమైపోయింది. దైవం మాయమైపోయాడు మేడం. ఇక దయ మాయమైతే దైవం మాయం, దయ మాయమైనప్పుడు దైవం మాయమైపోయింది. సో తిరిగి దాన్ని మనం పొందాలి. దయ అన్నది పూర్తిగా మన లోపల నుంచి తీసుకురావాలి. మన యొక్క సహజ లక్షణం అది. దయ ద్వారానే దైవం యొక్క ఆ జ్ఞానం వచ్చి కరుణ అన్నమాట. ఆ కరుణను పొందగలం. అది చెప్తాం, చిన్న వెలుగు ద్వారా పెద్ద వెలుగు పొందినట్లు అంటారు. ఈ దయ అన్న చిన్న వెలుగుని మనం తీసుకువచ్చినట్లయితే మన లోపల ఉండే ఆ వెలుగుని, ఆ మహాకరుణైన ఆ దైవాన్ని పొందుతాము అన్నది వల్లలారు మనకి పదే పదే చెప్తారు. సో మనం ఉండాల్సింది సహజమైన స్థితి. ఇదినా సహజం. మనం ఇచ్చిన దానికి దైవం ఎంత ఇస్తాడో మనకు తెలియదు. నీకున్నది ఇవ్వు అని అడుగుతారు అంటారు కదా. చిన్న వెలుగుకి ఎంత పెద్ద వెలుగు వస్తుంది. అదేదా. సో మనము ఇది సహజంగా ఉండాలి అంటారు కదా. కరుణ అనేటువంటి ఆ దైవం మనల్ని తానే వచ్చి హత్తుకుంటాడు. ఇంకా మనం నన్ను హత్తుకొని కూడా కూడాల్సిన అవసరం ఉండదు అసలు. దగ్గరికి రా, నన్ను కాపాడు అవసరమే లేదు. నువ్వు కరుణ దయ కలిగి ఉండు నీ తోటి ప్రాణి పట్ల, నీ జీవుడి పట్ల. అప్పుడు ఆ దైవం మన దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకుంటాడు. ఆయన కరుణిస్తాడు మనల్ని, అన్నిటి నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆయన ఏదైనా ఉండనియండి, ఎలాంటి స్థితిలోనైనా మన పైన కరుణ చూపగలడు. ఆయన ఆ వెలుగును ప్రసరింపజేస్తాడు, అనుగ్రహ శక్తిని
మన పైన ప్రసరింపజేస్తాడు ఆయన. ఎస్. మనం సిద్ధమయ్యే కొద్దీ ఆయన మనకు దగ్గర అవుతారు. అంతే. అవును. ఉమ్, ఉమ్, అవును. చాలా బాగుంది మేడం సబ్జెక్ట్. రోజు రోజుకి చాలా ఇంకా మనం దైవాలం అయిపోయాము అన్న ఇది కలుగుతుంది. మనం చేయాల్సింది జీవకారుణ్యమే. ఆ జీవకారుణ్యం చేస్తా ఉంటే ఆ ఆనందం, ఆ తృప్తి ఆ అదంతా దైవానికి కూడా ఉన్న లక్షణాలను మనలో పెంపొందించుకుంటే మనం దైవం అయిపోతాం. అంతే. ఆ లక్షణాలు మనలో రావాలి. అవును. దైవానికి ఉన్న లక్షణం మెయిన్ అనుగ్రహం. ఆ అనుగ్రహం మనలో పెరగాలి. చేయాల్సిన అవసరం లేదు, మనం కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకే నువ్వు ఏదైతే చేస్తావో నీకు ఏదైతే కావాలో అది వస్తుంది. నువ్వు చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది అనేది ఇదన్నమాట ఇక్కడ. ఆ అంతే నానుడి వర్డ్. ఉంది కదా, చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. ఎస్. అందుకే అదే. మేడం ఇప్పుడు తాత్పర్యాలు కాదు, అంతరార్థం తెలుసుకోవాలి. పరమార్థం తెలుసుకున్నప్పుడే మనం ముందుకు సాగుతాం అన్నమాట. అవును. అది ఎస్. తెలుసుకొని దాన్ని ఆచరణ పెట్టడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తావో అప్పుడు నీకు అధికంగా చేయాలన్నప్పుడు దైవం కూడా మనకి ఆ అనుగ్రహ శక్తి అనేది మనకు ప్రసరణ జరుగుతుంటుంది. అవును. ఉమ్, అందుకే సంకల్పం గట్టిగా ఉండాలి, సంకల్పం గట్టిగా ఉండాలంటే ఇదే అన్నమాట. అవును. అవును. మనకి అది అది వచ్చి దృఢంగా ఆ సంకల్పం అన్నది అది మంచి ఇదిగా ఉండాలన్నమాట, బలం ఉండాలి. ఉమ్, అదే. జ్యోతి. అప్పుడు మనకి ఎవరు ఏది అడ్డుకోరు, అవన్నీ తొలగించబడతాయి. దైవానుగ్రహంతో అన్ని తొలగించేస్తాడు. మనం ముందుకు సాగడానికి అదే కోరుకుంటాం మేడం. నేనేంటంటే నేను ముందుకు వెళ్ళాలి, నేను ఎదగాలి. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, కానీ నేను వెళ్ళాలి, నేను ముందుకు వెళ్ళాలి, ఎదగాలి. ఇప్పుడు ఇన్ని రోజులు మోక్షం మోక్షం ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ, మనం దైవంగా మారడం అనేది ఇప్పుడు అర్థమైంది. ఒకప్పుడు మోక్షం వరకే ఉండే. యా, అదిదా శూన్యం మేడం. మోక్షమే ఇప్పుడు శూన్యం. ఇంకా మీరు ఏం చెప్పారు, శూన్యం కాదు, శూన్యాన్ని దాటి ఆ జ్యోతికి వెళ్ళాలి. ఈరోజు 3 గంటలకి మెలకు వచ్చింది మేడం, మళ్ళీ పడుకున్నాను. ఆ, నిద్ర వస్తే అప్పుడు ఆ జ్యోతి దర్శనం కలిగింది నాకు. ఇలాగే ఉంటదేమో అంటే కొంచెం సేపు ఉన్నది పోయింది మేడం. ఉమ్, అలా పడుకొని అలాగే జ్యోతిని దర్శిద్దామని చూశాను. ఉమ్. అంటే ఇంకా యా, నాలో మార్పు ఆత్మజ్యోతి. వచ్చినప్పుడే కదా, ఇంకా ఇంకా ఆ ప్రేమతత్వం, ఆ దయ అది ఎంత పెరిగినప్పుడు, ఆ జీవకారుణ్యం పెరిగినప్పుడు అది జరుగుతుంది. ఉమ్. అదే మీకు ఆత్మజ్యోతి, అది ఆత్మజ్యోతి దర్శనం. అది ఉమ్. జీవుడికి ఆత్మజ్యోతి దర్శనం కలిగింది అని అర్థం. ఉమ్, అది అద్భుతం. అరిపెరంజ్యోతి, అరిపెరంజ్యోతి. అరుణ్ జ్యోతి మేడం, మళ్ళొక్కసారి దీని గురించి చెప్పరా మేడం? ఇప్పుడు మోక్షము, సిద్ధత్వము, తర్వాత దైవంగా మారడం మేడం మూడోది. అవును. అవును. ఆ అనుగ్రహం పొందాలి. అనుగ్రహం పొందినప్పుడే దైవస్థితి కలుగుతుంది. ఓకే, దైవస్థితి మూడోది అన్నది అనుగ్రహం. దైవము తనంతట తానుగా మనల్ని ఇప్పుడు చెప్పారు కదా, ఆలింగనం చేసుకోమని. ఎప్పుడైతే ఆలింగనం చేస్తుందో అప్పుడు రెండు ఒకటైపోతుంది. అదిదా అప్పుడు సిద్ధత్వం దైవస్థితి. ఏంటంటే ఫస్ట్ వచ్చి ముక్త స్థితి. ముక్త స్థితి, ఈ ముక్త స్థితి వరకుదా అందరూ వచ్చి చేరుకునేది. ముక్త స్థితిలో తన్ను తాను ఆత్మగా తెలుసుకుంటారు. ఆత్మగా తెలుసుకున్న తరువాత వాళ్ళు అక్కడే ఆగిపోకూడదు. అక్కడే ఆగినారనుకో ఆత్మ యొక్క స్వభావం ఏంటి? సాక్షిగా చూడడం. సో అది ఏం అవును. చేస్తుంది? ఏ పని చేయదు, ఏం చేయదు, అలా సాక్షిగా ఉండిపోవడము అన్నది ఉండిపోతుంది. అదిదా మనము అలా ఉండే వాళ్ళనిదా మనం అవధూతలని చెప్పుకుంటున్నాం. ఓకేనా? వాళ్ళు ఏం పని చేయరు, ఏం చేయరు, సాక్షిగా ఉంటారు. ఇలానే ఉంటారు, మాటలు మాట్లాడరు, ఏం చేయరు, ఊరికి అలా ఉంటారు. దైవంతో కలిసి దట్టే ఉంటారు అంతే. వాళ్ళ చూపు పైన ఉంటుంది, ఇలా ఉంటారు అంతే. వాళ్ళు చూపు పడ్డా చాలు అని అనుకుంటాం, వాళ్ళేమో ఇలా ఉంటారు.
సో అది అవధూత స్థితి, అక్కడే ఉండిపోతే అవధూతలు అయిపోతారు. అది సో ముక్త స్థితి. మరి మనం కూడా ఇక్కడ కుటుంబంలో చూసినామంటే కూడా చాలా మంది ధ్యానం చేయాలని ధ్యానానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ స్థితిని కంటిన్యూ చేసే కొద్దీ ఏమైపోతుందంటే వాళ్ళలో సమాధి స్థితి అన్నది వచ్చేస్తూనే ఉంటారు. ఈ స్థితి ఈ స్థితి ఏర్పడే కొద్దీ ఏమైపోతుందంటే చాలా విషయాలు మరుపు వచ్చేస్తుంది, వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళకి ఇక్కడ ఇహలోకంలో బంధాలన్నీ తెగిపోతానే ఉంటది, ఏది పట్టించుకోరు, వాళ్ళకి ఏమి నొప్పులు ఉండదు. ఇప్పుడు అలాంటప్పుడుదా వాళ్ళలో వచ్చి జీవితంలో సమస్యలన్నీ అలానే పడి ఉంటది, కానీ ఆ సమస్య వాళ్ళని బాధించదు, అవును. సమస్యని పరిష్కారం చెయ్యరు, అట్టే ఉండిపోయి ఉంటది. ఓకే, దాని ప్రభావం అయితే వీళ్ళపైన ఉండదు అంతే. ఉండదు ఉండదు దాని ప్రభావం వాళ్ళ మీద ఎంత మాత్రం కూడా ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి వాళ్ళంతా కూడా ఆ స్థితిలో ఉన్నారు. చూడండి, శరీరంలో ఆయనకి ఎంత పెద్ద అది ఏమంటారు గడ్డి వచ్చింది, అది దాన్ని ఆ సర్జరీ కూడా చేశారు, మత్తు ఇవ్వకుండానే చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారు, దాని ప్రభావం నా మీద పడదు, నేను ఆత్మనై ఉన్నాను, నాకు ఈ శరీరం నేను కాదు కదా అన్న భావంతో ఆయన ఉన్నాడు. అందువల్ల ఆ నొప్పిని ఆయన స్వీకరించలేదు, రాలేదు అతనికి ఆ నొప్పి. గమ్మున ఆ స్థితిలో, ఆనంద స్థితిలో తను వేరై ఉన్నాను, నేను అదై ఉన్నాను అన్నది చూపించారు. ఓకే, ఆయన ఆ పని మీదే వచ్చాడు. అందరికీ మనము ఆత్మస్వరూపులము, ఈ శరీరం కాదు అని తెలియజేయడం కోసము వచ్చినాడు. అది ఫస్ట్ మెట్టు, అది కరెక్టే ఫస్ట్ మెట్టు. కానీ మనము సమస్యలన్నీ వదిలేసి ఆడ కూర్చునేదిగా ఉంటే, సమస్యలు సాల్వ్ చేయకపోతే ఏమి ఉంది అక్కడ, ఏం లేదు కదా. నువ్వు పుట్టి ఎందుకు లాభం ఏముంది, అది మొదటే అట్టే చీకట్లో పడినట్టే ఉంటుంది కదా. అంతేకాదు, శూన్యంకి వెళ్ళిపోతే ఆ ఆత్మ డెడ్ సెల్ లెక్క అయిపోతుంది, పనికిరానిది అయిపోతుంది. ఓకే, అందుకే ఏం చేయాలంటే అక్కడ నేను ఏమై ఉన్నాను, ఆత్మనై ఉన్నాను. ఇంకా అక్కడ కొన్ని రోజులు ఉంటే అదే అయిపోయే దాంట్లోనే కలిసిపోతాం, కాబట్టి ఆడ ఉండొద్దు, తిరిగి రావాలి. ఎలా రావాలి, ముందు మనం ఎలా ఉంటాము, జీవుడిగా ఉంటాం, తరువాత అక్కడి నుంచి వచ్చినప్పుడు జీవాత్మగా వస్తాం. ఆత్మ ఉన్న నేను ఇక్కడ జీవించడం కోసం వస్తున్నాను, నేను జీవాత్మని ఇప్పుడు. అయితే ఆత్మకి ఏముంది, శక్తి ఉంది, మనలోనే దైవం ఉంది అన్నది మనం కనుక్కున్నాం. ఆత్మలోనే దైవం ఉంది అని కనుక్కున్నాం. అయితే ఆ దైవం యొక్క అనుగ్రహం ద్వారా మనం ఇక్కడ అన్ని కార్యాలు సరి చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, దైవం అనుగ్రహం పొందడంలో మనం దిగి వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఈ రెండవ స్థితి అయిన సిద్ధ స్థితి ఏర్పడుతుంది. ఈ సిద్ధ స్థితి ఏమవుతుంది, ఒకటిగా చూడండి. ఫస్ట్ సమస్యలన్నీ సాల్వ్ అవ్వడం సిద్ధిస్తుంది. ఫస్ట్ సమస్య కదా, కుటుంబం అన్నాక అక్కడ సమస్యలే ఉన్నాయి. ఫస్ట్ సమస్యలన్నీ సాల్వ్ అయ్యి క్లియర్ అవుతుంది. రెండవది ఏమవుతుంది, మన చుట్టూ ఉండే వాళ్ళకి మన యొక్క వైబ్స్ వల్ల వాళ్ళలో మార్పులు సంభవించడం సిద్ధిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మన లోపల ఒక పక్క మన లోపలే జరుగుతుంది, ఒక పక్క బయట జరుగుతుంది. మన లోపల ఈ సిద్ధులన్నీ ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ సన్మార్గంలో వల్లలారు ఏం చెప్పారు, దైవాన్ని పొందడమే మన యొక్క ముఖ్యమైన ఇదిగా ఉండాలి, లక్ష్యమై ఉండాలి. ఓకే, ఆ సంకల్పమై ఉండాలి. మీరు చెప్పారు సంకల్పం అని, ఆ సంకల్పమై ఉండాలి. మనం ఇక్కడ సిద్ధుల్లో మాటుకున్నాము అనుకోండి, అక్కడికి ఆగిపోతాము. అందుకే ఆయన ఏం చెప్తున్నారు, సన్మార్గంలో మనం సిద్ధులు ఎన్ని ఉన్నాయంట, మనకి మోక్షంలో 8 సిద్ధులే ఉన్నాయి, అష్టమా సిద్ధులే ఉన్నాయి. ఆత్మ తనని ఏమేమిగా చూసుకోవచ్చో దానిదా సిద్ధులుగా చూపించున్నారు. ఆత్మ ఏం చేస్తుంది, బరువు అయిపోతుంది బాగా. అంటే అది గరిమ లగిమ ఇవి చెప్తారు కదా, దీన్ని నేను మామూలు సామాన్యమైన పదాల్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనం సినిమాలో చూసినాం, ఆయన వెంకటేష్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారు. ఎక్కడైనా కదుపు చూస్తాం, ఆయన కూర్చుంటాడు, ఆయన కదపలేకపోతాడు, వెంకటేష్ కదపలేకపోతాడు. ఎందుకంటే అంత బరువుగా అంత స్ట్రాంగ్ గా కూర్చుకునే శక్తి ఉంది. సో ఇది వచ్చి ఏది జరిగినను నాలో ఎలాంటి స్పందన ఉండదు అన్నది సూచిస్తుంది. ఓకేనా. రెండవది తేలికవ్వడం, చాలా తేలికగా మనం ఏం చేస్తున్నాము, యాస్ట్రల్ ట్రావెల్ అంతా ఎలా చేస్తాం,
తేలిగ్గా. అవన్నీ చాలా తేలికగా వెళ్ళిపోతుంటున్నాం. ఓకేనా? అది రెండవది. మూడవది విశ్వరూపం దాల్చడం. అంటే మనము అంతటా మనమే వ్యాపించి ఉన్నాము అన్న జ్ఞానం తెలిసినప్పుడు, మనం అలా పైనుంచి ఇలా చూసినప్పుడు అన్నీ మనకు కనిపిస్తది. అందరూ కనిపిస్తారు. అందరిలో ఉన్న సమస్యలు కనిపిస్తాది. అందరిలో ఉన్న మంచి కనిపిస్తాది. ఇది వచ్చి మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో మనం తెలుసుకోగలుగుతాం. ఉమ్. ఓకేనా? తరువాత నాలుగోది సూక్ష్మము. ఆ సూక్ష్మంగా అయినప్పుడు, ఆ సూక్ష్మంగా మన లోపలికే మనం పయనించి మనలో ఉన్న చాలా చాలా విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. అది సూక్ష్మంగా పయనించడం. మళ్ళీ ఇంకోటి ఈ కాలం మనకి లేదు. కాలం పని చేయదు. ఉమ్. ఎప్పుడు మనం ప్రెసెంట్ లోనే ఉంటాం. ఎందుకంటే మనం అక్కడి నుంచి చూస్తున్నాం కాబట్టి అన్ని ప్రెసెంట్ గా కనిపిస్తుంది. యువతల పాస్ట్ అన్ని కూడా ఇప్పుడు ఉండేటట్టే కనిపిస్తుంది మనకి. ఉమ్. సో ఆ స్థితికి ప్రెసెంట్ కి వెళ్ళిపోతాం. తరువాత ఇంకో 3 ఎవరైనా గుర్తు చెప్తే నేను చెప్తాను. అబ్బా గుర్తు చేస్తారా? ఇంకో 3 నాకు గుర్తుండదు, కానీ మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. అది ఇంకో 3 ఏం శక్తులు అంటే గరిమా లగ్గిమా, అది నేను బుక్ ఎక్కడో రాసి పెట్టాను, కానీ ఆ బుక్స్ ఎతకడంలోనే ఉంటది. చాలా పుస్తకాల్లో రాసి పెట్టేస్తున్నాం. మీకు గుర్తుంటే ఎవరన్నా చెప్పగలుగుతారా? గరిమ, లగ్గిమ, ఈశిత్వ చిన్నగా సిద్ధి అవ్వడం. చెప్పండి చెప్పండి. సార్. ఈశిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి. ప్రాకామ్యం అంటే కోరిన కోరికలన్నీ నెరవేరడం. ఏవైతే మనం అనుకుంటామో అవన్నీ జరిగిపోతాయి. సంకల్ప సిద్ధి అంటాం దాన్ని మనం. సంకల్పాలన్నీ సిద్ధించుకుంటున్నాం కదా, అది. తరువాత అది అంటే దైవం. ఈశత్వం అన్నది ఏంటంటే అంత మన కంట్రోల్ కి రావడం అన్నమాట. అంటే ఈ వశీయ శక్తి వశయం ఒక్కటే కాదు, అన్ని కూడా అంటే ఈవెన్ పంచభూతాలు నియంత్రించేది కూడా అన్నట్టు వస్తుంది. అదే 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 అది దాన్ని వచ్చి మనం నియంత్రించే శక్తి అన్నది వస్తుంది. అది వరకు వచ్చే వాళ్ళకి మనం తెరలో వచ్చి గ్రీన్ తెర తెరవబడుతుంది అని మనం చెప్పుకున్నాం కదా నాన్న. దాంట్లో ఎప్పుడైతే మనము ఈ మోక్ష స్థితికి వచ్చేటప్పుడు అక్కడికి వచ్చి అవి మనం క్లియర్ చేసుకుంటే, అంటే మన సన్మార్గంలో ఈ కింద ఉన్న గ్రీన్ అన్నది మన యొక్క అరిషడ్ వర్గాలు, మనలో ఉన్న తురిస్ యొక్క బ్లాక్స్ అన్ని క్లియర్ చేసినప్పుడు పైన ఉన్న గ్రీన్ తెర వచ్చి ఇవి అన్నమాట ఈ సిద్ధులు. మనకి ప్రకృతి మీద ఉన్న ఆధిపత్యము అవన్నీ మనకి గిఫ్ట్ గా ఇవ్వబడుతుంది ఆ స్క్రీన్ తొలగడం ద్వారా. ఓకే, అది ఇక్కడ మనము ఆత్మస్థితి నుంచే పొందొచ్చు మోక్షంలో. ఓకేనా? ఇది కర్మ సిద్ధులు అంటారు వాళ్ళ వీటిని. అవును, కర్మ సిద్ధులు అంటారు. అష్టమా సిద్ధులు, కర్మ సిద్ధులు. ఇవి కాకుండా యోగ సిద్ధులు, జ్ఞాన సిద్ధులు ఇంకా చాలా ఉన్నాయి. అయితే దీంట్లో మనకి ఏమైతుందంటే ఇప్పుడు 8 వచ్చేసిందా? 8 మాట్లాడేసి ఈశత్వం, వశిత్వం అనేది ఇంకా వశ్యం చేసుకునే శక్తి. ఓకేనా? ఇవి మనకి ఆల్రెడీ అక్కడ ఉంటాయి. ఇవి వచ్చి సిద్ధులు, అష్టమా సిద్ధులు అన్నది మనకి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి అని చూస్తే సన్మార్గంలో 64x7 448 కోట్ల సిద్ధులు ఉన్నాయి. అన్ని సిద్ధులు ప్రతిసారి మనకి మన జీవితంలో గడుస్తూ వెళ్తాది. అది ఈ ఆత్మ ఎరుకుతో ఎవరికి వాళ్ళే గమనించుకుంటూ వస్తామన్నమాట. సో అక్కడ ఎక్కడైతే మనకి ఈ సిద్ధి వచ్చింది అని తెలిసిపోయిందో ఆ సిద్ధితో ఆగిపోకూడదు. అందుకే అనుభవాలు బయట చెప్పకండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. సన్మార్గంలో చెప్పరు అనుభవాలు అన్నది. ఇప్పుడు నాకు ఈ సిద్ధి వచ్చిందని నేను తెలుసుకున్నాను, నేను ఫీల్ అయ్యాను, కానీ నేను బయట చెప్పొద్దు. బయట చెప్పినాను అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? అరే నీకు ఇంత శక్తి ఉందా అని వాళ్ళ నోరు ఊరికే ఉంటుందా? ఇంకోటి దగ్గరికి వెళ్ళి రే వాడికి చూడరా ఇంత సిద్ధి వచ్చిందిరా అంటాడు. అరే చూపిరా అని అందరూ మాయలో పోయి పడతామన్నమాట. అక్కడికి ఆగిపోతాము.
సో అన్ని సిద్ధులను మనం తెలుసుకుంటూ ఎరుకలో పెట్టుకుంటూ ఓకే ఇది వచ్చిందా ఇంకా ముందుకెళ్ళాలని వెళ్తూ ఉండాలి. సపోజ్ వాటిని ఉపయోగించాలి అని వచ్చినప్పుడు మనము ఉపయోగిస్తున్నాము అన్న భావన లేకుండా దైవానుగ్రహముతో ఇది జరుగుతుంది అని దైవం మీద భారం పెట్టి దైవాన్ని ప్రార్థించినప్పుడు ఆ సిద్ధి అక్కడ జరుగుతుంది. ఇప్పుడు హేమ సిద్ధి వల్లలారు చేశారు. ఆ హేమ సిద్ధిని ఆయన ఏమంటారు? మిగిలిన వాళ్ళు అంటే ఆహా నాకు హేమసిద్ధి వచ్చింది, హేమసిద్ధి చేస్తాను అంటారు. కానీ వల్లలారు ఏం చెప్పాడు? ఇది దైవానుగ్రహం వల్ల జరిగింది అని చెప్పారు. వాస్తవం అదే, దైవానుగ్రహం వల్లనే మనకి సిద్ధులు జరుగుతున్నాయి. అది మనం గుర్తించము. నాకు సిద్ధులు వచ్చేసినాయి, నేను చేస్తున్నాను అన్న తలంపుతో ఈగో వర్క్ చేస్తూ ఉంటారు. అది ఉండద్దు అంటారు వల్లలారు. అయితే అప్పుడు మనకి అవసరమైతేనే వాడాలి. ఇప్పుడు వల్లలారు వచ్చి జ్ఞానసభ కోసము దాన్ని ఇది మనము అది సిద్ధి చేశారు, సిద్ధిని ప్రదర్శించారు. ఆ తరువాత దాన్ని చూసేదానికి ఎంతమంది వచ్చారు? అవునా బంగారం వచ్చిందా అనేసి చూసేదానికి వచ్చారు. సో ఇవన్నీ వచ్చి మాయని చేసేస్తుంది, మనకి ఫుల్ అండ్ ఫుల్ మాయ చేస్తుంది. అందువల్ల దాని నుంచి ఎరుకతో అన్ని దైవం ఇచ్చాడు, దైవం మీదే పెట్టాలి, దైవాన్నే పట్టేసుకోవాలి. అలా చేస్తూ వచ్చినప్పుడు ఆ సిద్ధ స్థితి తొలగి అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. అనుగ్రహ సిద్ధి అన్నది దైవము ఈ శరీరం అంతటా ఎప్పుడైతే మనం అంతా దైవంది చెప్తూ వస్తున్నామో మనసా వాచా కర్మన అది ఏర్పడిపోతానే ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది? ఈ శరీరం ద్వారా అనుగ్రహ శక్తి అన్నది ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అనుగ్రహ శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుందో అణువులో కూడా ఆ శక్తి అన్నది ప్రవేశిస్తుంది అన్నమాట. అది ప్రవేశించేది ఎరుక మనకి పెరిగే కొద్దీ వల్లలారు చెప్తారు, నేను ఇంకా 2:30 గడియలో ఇక్కడ ఉండను, నా స్వామి వస్తున్నాడు, నన్ను తీసుకెళ్తాడు అని చెప్తాడు. అయితే ఎలా చెప్తాడు? ఒక్కొక్క అణువు కూడా ఫీల్ అవుతుంది. తన అనుగ్రహ శక్తి, దైవం యొక్క అనుగ్రహ శక్తి తనలో అది ప్రవేశించేది ఒక్కొక్క దీంట్లోనే తెలుస్తుంది అనమాట. సో ఆ 3వ స్థితిదా అనుగ్రహ స్థితి. ఆ అనుగ్రహ స్థితికి చేరుకున్న తరువాత 4వదిగా ఈ అనుగ్రహ స్థితిలో దైవము, ఇక్కడదా మనం చెప్పుకున్నాము, అనుగ్రహ స్థితి నుంచిదా మనకి శుద్ధ ద్వైతం ఉంటుంది. ఆ శుద్ధ ద్వైతము ఈ దైవం ఎప్పుడైతే పూర్తిగా దీంట్లో వచ్చి కలుస్తాదో అప్పుడు అది శుద్ధ అద్వైతం అవుతుంది. అప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో అది అరుట్పెరం జ్యోతి అయిపోతుంది. అర్థమైందా మేడం? అవుతుంది మేడం. అది ఈ 3 వచ్చి మనకి సిద్ధిస్తుంది అన్నమాట. ఇవన్నీ దైవానుగ్రహం వల్లనే జరుగుతుంది. మనం ప్రతిసారి మనసులో ఉంచుకోవాల్సింది ఏమంటే ప్రతి విషయము దైవానుగ్రహంతోనే జరుగుతుంది. ఇది మనలో నిరంతరం ఉంచుకుంటే అహం అన్నది తలెత్తదు. మన నిత్య జీవితంలో కూడా ఆ ఆలోచనే ఉండాలి ఎప్పుడు కూడా. ఏది జరిగినా కూడా దైవానుగ్రహం వల్లనే జరుగుతుంది అన్నది. ఇది నా వల్ల జరగలేదు, దైవానుగ్రహం వల్లనే జరిగింది. దైవమే నా ద్వారా చేయించాడు, నా చేత చేయించాడు. నేను ఒక పరికరంగా ఉన్నాను, దైవానికి ఒక పరికరంగా మాత్రమే ఉన్నాను. నేను ఒక సేవకుడను, పరికరాన్ని. నేను అతను చెప్పిన పని చేయడానికే ఉన్నాను, అంతే. నేను ఒక అసిస్టెంట్ని, అంతే. ఆయన యజమాని, ఆయన తండ్రి, మనం బిడ్డ, అంతే. మనకి ఏ పెయిన్ ఉండదు మనకి. ఓకే, టైం అయిపోయింది. థ్యాంక్ యూ మేడం, చాలా విషయాలు చెప్పారు. అరుట్పెరం జ్యోతి, థ్యాంక్ యూ. ఎల్లాం సైకూడం అరుట్పెరం జ్యోతి. బాయ్, రేపు కలుస్తాం. అందరికీ థ్యాంక్ యూ. బాయ్. అరుట్పెరం జ్యోతి. అరుట్పెరం